అమ్మా ఏంది బిడ్డ? అదే మామయ్యకి చిట్టి పైసలు కట్టాలి కదనే, మా ఫ్రెండ్ని అడిగి తీసుకొని వచ్చిన, కట్టేసి వస్తాను నేను. సరే బిడ్డ, తమ్ముని చూడక చాలా రోజులు అయితే అది నేస్తాం రారా మరి. సరేనా అమ్మా, మా ఇంటికి తాళమే పోయేద్దాం తొందర. హలో హలో అన్వేష్, ఏం చేస్తాను? ఏం లేదు జూనియర్, ఇప్పుడే మా మామయ్య ఇంటికి వెళ్దామని చెప్పేసి నేను అమ్మ వెళ్తున్నాం. అవునా, సరే కానీ మళ్ళీ ఏ టైం అవుతుంది మీ ఇంటికి వచ్చేసరికి? తొందరనే వస్తాం, కానీ నువ్వైతే ఫోన్ గిట్ల ఏం చేయకు. ఇంటికి వచ్చిన తర్వాత నేనే నీకు ఫోన్ చేస్తాను మళ్ళీ. ఓకే. అల్లుడు బాగేనా? అక్క నీ ఆరోగ్యం ఎట్లుంటుందే? బాగానే ఉన్నా తమ్ముడా, అట్నే చిట్టి పైసలు కట్టి నిన్ను చూసిపోతామని వచ్చిన. ఇప్పుడు ఎందుకు అక్క చిట్టి డబ్బులు? అసలే నువ్వు హాస్పిటల్లో ఖర్చులు పడి ఉన్నావు, అచ్చనే ఇస్తూ తీరాదు. ఇక ఖర్చులు అంటే ఎప్పటికుంటూనే ఉంటా అంటే కదా మామ, ఉన్నప్పుడు ఇచ్చేస్తే మాకు కూడా రంజిపోతుంది కదా. ఇప్పుడు ఏం వద్దుతి బావా, అత్త నువ్వే మస్తు ఖర్చులు పడి ఉన్నవే, ఒక 3 నెలల తర్వాత కట్టు. ఉన్నప్పుడు కర్త తీకోడలా, తర్వాత లేనప్పుడు నా తమ్ముడు ఆదుకోపోతే ఎవరు ఆదుకుంటారు?